మోకాల నొప్పులు ఇంజెక్షన్తో పూర్తిగా తగ్గుతాయనేది కేవలం అపోహ మాత్రమేనని ప్రముఖ వైద్యులు డాక్టర్ వినయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. నాగర్కర్నూలులోని యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కీళ్ళ మార్పిడి, అత్యాధునిక రోబోటిక్ సర్జరీలపై వైద్యులు అవగాహన కల్పించారు. యశోద హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ జెయింట్ రీప్లేస్మెంట్ చికిత్స విశేషాలు తక్కువ కోత, తక్కువ రక్తస్రావంతో జరిగే సర్జరీలు మరియు కేవలం 2 రోజుల్లోనే రోగి నడిచేలా చేసే ఆధునిక వైద్య విధానాల గురించి పూర్తి వివరాలు మీడియా ముఖంగా తెలిపారు. మోకాల నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆయన తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. మీకు అందరికీ తెలుసు, యశోద హాస్పిటల్స్ గత 35 సంవత్సరాలుగా హెల్త్ వెల్ బీయింగ్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో మీ అందరి నమ్మకం విశ్వాసంతో we have been leading in that health sector. సో ఆ దిశగా ఈరోజు నేను ఆర్థోపెడిక్స్ లో ఏం అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, బీయింగ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ అట్ యశోద హాస్పిటల్స్, ఈరోజు అడ్వాన్స్మెంట్స్ ఇన్ రోబోటిక్స్, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ ఇంజరీస్ గురించి మీ ముందు మాట్లాడడానికి ఇక్కడ నాగర్ కర్నూలుకి వచ్చాము. సో టు బిగిన్ విత్, మీకు మోకాలు మార్పిడి, తొంటి మార్పిడి ఆర్ షోల్డర్ రిప్లేస్మెంట్, ఇవన్నిటి గురించి ఆల్రెడీ అవగాహన ఉంటుంది. దట్ రిప్లేస్మెంట్ అంటే కీళ్ళు మార్పిడి, అందులో జాయింట్లో ఉన్న చిప్ప మార్చడం, రిప్లేస్ చేయడం, దెన్ విదిన్ ఫ్యూ డేస్ నడిపించడం, మళ్ళీ నార్మల్ రొటీన్కి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మా యశోద హాస్పిటల్స్ లో ఏం అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఇన్ దిస్ రిప్లేస్మెంట్ సెక్టర్ లో అనే దాని గురించి చెప్తానండి. రోబోటిక్స్ అనేది ఒక ప్రిసైజ్ అండ్ అక్యురేట్ గా రిప్లేస్మెంట్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి ఒక డివైస్ విచ్ వీ హావ్ బీన్ యూజింగ్ దట్ సిన్స్ సో మెనీ ఇయర్స్. అండ్ రోబోటిక్స్ జాయింట్ రిప్లేస్మెంట్ లో మేము నంబర్స్ లో కూడా లీడింగ్ ఉండడం వల్ల సో వీ క్యాన్ షేర్ వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రోబోటిక్స్ నీ రిప్లేస్మెంట్. సో రోబోటిక్స్ నీ రిప్లేస్మెంట్ అంటే ఇందులో మనకు రోబోటిక్స్ సాయం ద్వారా పేషెంట్ టు పేషెంట్ మోకాలు, నీస్ ఆర్ హిప్ ఆర్ షోల్డర్, నీస్ స్పెషల్లీ కన్సిడర్ చేస్తే ఒక పేషెంట్ మోకాలు ఉన్నట్టు ఇంకొక పేషెంట్ ఉండదు. సో ఒకరికి ఉన్నటువంటి ఇబ్బంది ఇంకొకరికి ఉండదు. సో అలాగా పేషెంట్ స్పెసిఫిక్ నీ రిప్లేస్మెంట్ ఆర్ ప్రిసైజ్ గా చెప్పాలంటే మీకు సర్జరీకి ఈ ఆర్థరైటిస్ కి ముందు ఉండే మోకాలు మళ్ళీ సర్జరీ తర్వాత సేమ్ నియర్ నార్మల్ ఫంక్షన్ అండ్ అనటామికల్ వేలో రిప్లేస్ చేసి మళ్ళీ మీకు ఆ ఫంక్షన్ ఇవ్వగలిగేటువంటి ప్రాసెస్ లో రోబోటిక్స్ ఒక పెద్ద రోల్ ఉంటుంది. ఈ రోబోటిక్స్ లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే పేషెంట్ యొక్క జాయింట్ ని, మోకాల్ని, హిప్, నీ అండ్ యాంకిల్ సెంటర్ ద్వారా మ్యాపింగ్ చేసి రోబోటిక్ సిస్టమ్ ద్వారా మీకు ఏ సైజ్ అండ్ మీ జాయింట్ ఒక డిఫార్మిటీ కానీ, వంకరతనం కానీ, అలైన్మెంట్ కానీ అవన్నీ చూసుకొని మీకు తగ్గట్టుగా ఎంత అవసరమో మీకు ఆపరేషన్ ముందుకి ఉన్నటువంటి నార్మల్ గా రావడానికి అంత మాత్రమే ప్రిసైజ్ గా, అక్యురేట్ గా బోన్ కట్ చేయడం, అందులో కండరాలు కానీ, మజిల్, సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ కూడా చాలా తక్కువ పోతూ ఉండడం, దీనివల్ల అక్యురేట్, ఈవెన్ మనము ఇంతకు ముందు కన్వెన్షనల్ గా చేసే నీ రిప్లేస్మెంట్, రోబోటిక్స్ కి ముందు ఉండే రిప్లేస్మెంట్స్ లో ఒక సర్జరీ ఒక ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ ద్వారా కట్స్ తీసుకునేది కాబట్టి అందులో ఒక ఎర్రర్స్ అనేది ఒక 1-2 mm ఆర్ సమ్ ఎర్రర్స్, హ్యూమన్ ఎర్రర్స్ అనేది అది మనము ఇక్కడ అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా ఎంత అవసరమో అంతే రోబోటిక్స్ మెషిన్ ద్వారా కట్ చేసి మనము సర్జరీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి పేషెంట్ రికవరీ కూడా కన్వెన్షనల్ కి, రోబోటిక్స్ కి ఫాస్ట్ గా ఉండడానికి రీజన్ ఇదే అండి. బికాస్ ద సర్జరీలో ఉన్న ఇన్సిజన్ కానీ, బోన్ కట్స్ కానీ, మజిల్ డిసెక్షన్ కానీ తక్కువ ఉంటుంది, ఎంత అవసరం అంతే చేస్తాం కాబట్టి రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది. అండ్ పేషెంట్ నడక కానీ సేమ్ డే ఈవినింగ్ కూడా మేము నిల్చోబెట్టడం, నడిపించడం అండ్ నెక్స్ట్ డే నుంచి వాకింగ్ అలాంటివన్నీ స్టార్ట్ చేయడం చేస్తున్నాం. సో ఇలా రోబోటిక్స్ అనేది ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్. ఇన్ దాట్ రిగార్డ్ యశోద హాస్పిటల్స్ లో ఉన్న రోబోటిక్ సిస్టమ్స్ లో వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం అండి.
దీంట్లో సక్సెస్ఫుల్ జాయింట్ రిప్లేస్మెంట్స్ యూ క్రాస్ మెనీ నంబర్స్ వేర్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ అండ్ హ్యావ్ గెట్ బ్యాక్ టు నార్మల్. అలాగే ఈ రిప్లేస్మెంట్స్ లో యూజ్ చేసే ఇంప్లాంట్స్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఇంతకు ముందు ఉండేటువంటి నార్మల్ ఇంప్లాంట్స్ కోవాల్ట్రోమ్ అని స్టీల్ అని నార్మల్ గా చెప్పడానికి అర్థం అవడానికి పేషెంట్స్ కి చెప్పేది. అలా కోబాల్ట్రోమ్ కాకుండా ఇప్పుడు మనము గోల్డ్ అని టైటానియం నైడ్రైడ్ అండ్ ఆక్సినియం జర్కోనియం ఆక్సైడ్ అనే ఒక మెటల్ కూడా